హాయ్ అందరికీ నమస్కారం. గద్దర్ అవార్డు రెండోసారి కూడా ప్రకటించారు. మొట్టమొదటిసారి 2025లో 2014 నుంచి 2024 వరకు ఉన్న సినిమాలన్నింటినీ కలిపి వాటిల్లో ద బెస్ట్ అని చెప్పేసి కొన్ని సినిమాలను కొంతమంది ఉత్తమ నటీనటులను ఎంపిక చేయడం జరిగింది. 2025లో జూన్లో ఈ అవార్డులు ప్రకటన చేశారు, ఇచ్చారు కూడా. అయితే మేలో ప్రకటన చేసి జూన్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి చాలా త్వరగానే ప్రకటన చేశారు, మార్చిలోనే ప్రకటన చేశారు. 2025 సంవత్సరానికి గాను ఈ అవార్డులు ప్రకటించారు. అంటే 2026లో ప్రకటించారు, ఉగాది నాటికి ఈ అవార్డులు ఇస్తారని చెప్తా ఉన్నారు. అయితే ఇందులో విశేషం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రావటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. వాస్తవానికి చిరంజీవి గారు ఒక లెజెండ్. మన తెలుగు నాట చిరంజీవి గారికి మించిన వారు లేరు. గద్దర్ అవార్డులు ప్రారంభ సంవత్సరం అంటే గత సంవత్సరమే ఆయనకు అవార్డు లభించి ఉండాలి. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఆయన కాకుండా బాలకృష్ణ గారికి ఇవ్వటం కొంత వివాదాస్పదమైంది. అయితే బాలకృష్ణ గారు ఎన్టీఆర్ తనయుడు కాబట్టి ఆ రిజర్వేషన్ లో భాగంగా ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా చాలా మంది అక్కడ జ్యూరీ సభ్యులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయితే ఈసారి మాత్రం ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని చిరంజీవి గారికి ఆ తప్పుని ఏదో సరిదిద్దుకున్నట్టుగా కనపడుతుంది. ఏదైనా మొదటిదే రెండవదే కదా. సో మొదటిసారి ఇవ్వాల్సిన అవార్డును రెండవసారి చిరంజీవి గారికి ఇచ్చి ఎంతో కొంత తప్పిదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేసిందని చెప్పాలి. సో ఇక్కడ ఉత్తమ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చిరంజీవి గారికి ఇస్తే పైడి జయరాజ్ అవార్డును కమల్ హాసన్ గారికి ఇచ్చారు. అలాగే ఏఎన్ఆర్ అవార్డును జయసుధ గారికి, సి నారాయణ రెడ్డి గారి అవార్డును సుద్దాల అశోక్ తేజ్కు, కాంతారావు అవార్డును ఆర్ నారాయణమూర్తికి, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును అశ్విని దత్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అంటే ఒక మంచి నిర్మాతకి ఇవ్వాల్సిన అవార్డు, అది అశ్విని దత్ గారికి ఇచ్చారు. కాంతారావు అవార్డు అంటే తెలంగాణ నుంచి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఏలుతున్న రోజుల్లో తెలంగాణ నుంచి ఉన్న ఏకైక హీరో కాంతారావు గారు. కత్తి కాంతారావు అని చెప్పే జానపద చిత్రాల్లో ఆయన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసేవారు. ఆయనకి మంచి ఒక మైలేజ్, చాలా మంచి అభిమాన గణం కూడా ఉండేది. ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అందుకోసమే ఆయన పేరుతో ప్రత్యేకంగా ఒక అవార్డును ఏర్పాటు చేసి కాంతారావు అవార్డుని ఇస్తున్నారు. అందులో ఆర్ నారాయణమూర్తికి ఈసారి కాంతారావు అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఏఎన్ఆర్ అవార్డు జయసుధ గారికి. సో ముఖ్యంగా పైడి జయరాజ్ అవార్డు ఇంతకుముందు మాట్లాడుకున్నాం. పైడి జయరాజ్ ఎవరు? ఈ పైడి జయరాజ్ 1930 నుంచి 1960 వరకు తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్ళి జాతీయ స్థాయిలో సత్తా చాటిన వ్యక్తి పైడి జయరాజ్ అని చెప్పాలి. ఆ రోజుల్లోనే ఆయన హీరోగా అనేక సినిమాలు చేశారు. 1930 నుంచి 60ల మధ్య దాదాపు 4 దశాబ్దాల పాటు ఉర్రూతలూగించారని చెప్పాలి పైడి జయరాజ్. ఆయన మన తెలుగువాడు కావటం మనకు గర్వకారణం. చాలా మందికి తెలియదు పైడి జయరాజ్ గారి గురించి. సో ఆయన 1980లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది ఆయనకి. అంత గొప్ప వ్యక్తి పేరిట ఇన్నాళ్లు మర్చిపోయింది తెలుగు సమాజం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆయన్ని గుర్తు చేసుకుంటూ అవార్డు ఇవ్వటం అనేది ఖచ్చితంగా అద్భుతమైన విషయంగా మనం చూడాలి. సో ఆయనకు ఆయనకు ఒక నీరాజనంగా మనం భావించాలి పైడి జయరాజ్ గారి గురించి. అలాగే రఘుపతి వెంకయ్య గారి అవార్డు, ఇట్లా రకరకాల అవార్డులు ఇస్తున్నారు. అయితే గత సంవత్సరం 2024 సంవత్సరానికి గాను 2025లో ప్రకటించిన స్పెషల్ అవార్డ్స్ లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు నందమూరి బాలకృష్ణకి, అలాగే పైడి జయరాజ్ అవార్డు మణిరత్నంకి వెళ్ళింది. రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు మాత్రం ఎండమూరి వీరేంద్రనాథ్, బిఎన్ రెడ్డి అవార్డు సుకుమార్ గారికి డైరెక్టర్ గారికి వెళ్ళింది. నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అట్లూరు పూర్ణచంద్రరావుకి వెళ్ళింది. కాంతారావు ఫిల్మ్ అవార్డు విజయ్ దేవరకొండకి ఇచ్చారు. గత సంవత్సరం ఈ అవార్డు కాంతారావు అవార్డు విజయ్ దేవరకొండకి ఇవ్వటం జరిగింది. అంటే ఆయన కూడా తెలంగాణ వ్యక్తి కాబట్టి ఈసారేమో ఆర్ నారాయణమూర్తి గారికి ఇచ్చారు. అయితే ఈసారి కొంత అవార్డుల్లో కాస్త రీజనబుల్ గా ఇచ్చినట్టుగా కనపడుతోంది. చాలా మంచి సినిమాల్ని ఈసారి ఎంపిక చేశారు. గత సంవత్సరం మాత్రం పుష్ప లాంటి సినిమాలకి ఇచ్చి ఒక స్మగ్లర్లకి ఇలాంటి వాళ్ళకి, సో గత సంవత్సరం అనేక విమర్శల పాలైంది. ఈసారి మాత్రం విమర్శల పాలు కాకుండా చాలా మంచి సినిమాలను ఎన్నుకున్నారని చెప్పేసి మంచి పేరు తెచ్చుకుంటుంది. చూద్దాం ఇప్పుడు. ఉత్తమ నటుడు నాగ చైతన్య తండేల్ సినిమాకు గాను అద్భుతంగా నటించారు. అందులో సాయి పల్లవి కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్. కానీ విచిత్రం ఏంటంటే ఆమెకు అక్కడ రాలేదు, కానీ ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను రష్మికకి ఇచ్చారు. సో ఏదేమైనా రష్మిక కూడా మంచి నటే, ఓకే. కానీ నాగ చైతన్యకి ఇవ్వటం అనేది చాలా సముచితమైన అంశం అని చెప్పి చాలా మంది ప్రశంసిస్తున్నారు. అలాగే ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి. సో ఒక చిన్న సినిమా, ఒక రకంగా చెప్పాలంటే చిన్న సినిమా, చాలా చిన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఆ సినిమా తెలంగాణ ప్రాంతాల్లో చరిత్ర సృష్టించిందని చెప్పాలి. ముఖ్యంగా ఒక తెలుగు సినిమానే
తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఆడింది. ఎస్పెషల్లీ తెలంగాణలో చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా మొదటి కాపీ చూసిన తర్వాత పెద్ద నిర్మాతలు కూడా జాయిన్ అయ్యి దాన్ని రిలీజ్ చేసే బాధ్యత తీసుకున్నారు రాజు వెడ్స్ రాంబాయి. ఇది ప్రత్యేకంగా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అందులో నటించిన వ్యక్తికి హీరోకి ఉత్తమ నటుడిగా అంటే జ్యూరీ అవార్డు వచ్చిందనమాట. సో అలాగే ఇకపోతే ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా వచ్చింది. దండోరాలో శివాజీ నటనకు గాను శివాజీకి ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ సహాయ నటిగా భూమిక అవార్డు గెలుచుకుందని చెప్పాలి. మూడో సినిమా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనమాట, దీనికి వచ్చింది. ఇకపోతే నేషనల్ ఇంటిగ్రిటీ సామాజిక బాధ్యత సూచించే చిత్రంగా తండేల్ నిలిచింది. ఉత్తమ పర్యావరణ చిత్రం ఇగ్వా, ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్ కాత్యాయిని ఆ సినిమాకి వచ్చింది. ఉత్తమ వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి సినిమాకి ఉత్తమ వినోదాత్మక చిత్రం వచ్చింది. ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం కోర్టు, ఈ సినిమా కూడా చాలా హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. కోర్టు ఇందులో కూడా మంగపతి క్యారెక్టర్ చేసి మంచి ప్రశంసలు అందుకున్నారు శివాజీ గారు. ఆయనకు దండోరాలో ఉత్తమ సహాయ నటుడు వచ్చింది కాబట్టి కోర్టు సినిమాలో కూడా ఆయన అద్భుతంగా నటించారు. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీగా మిరాయ్, అలాగే ఉత్తమ బాలల చిత్రంగా అనగనగా నిలవటం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇకపోతే మిరాయి సినిమాకి గాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ ఘట్టమనేని, వాస్తవానికి ఆయనే దానికి డైరెక్టర్ కూడా. సో ఆయనకి కాకపోతే ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా ఆయనకు అవార్డు వచ్చింది. ఉత్తమ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ మిరాయ్, అలాగే ఛాంపియన్ సినిమాకు ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ వచ్చింది. ఆ తర్వాత ఛాంపియన్ సినిమాకి సంబంధించి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చింది. ఛాంపియన్ సినిమాలో కొరియోగ్రఫీ చేసినందుకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్కి వచ్చింది. సో ఇట్లా చూసుకుంటే పోతే చాలా సినిమాలు, అంటే ఒక ఛాంపియన్ చిన్న సినిమా, అలాగే రాజు వెడ్స్ రాంబాయ్, తర్వాత తండేల్, తర్వాత మిరాయ్, సినిమాలన్నీ కూడా పెద్ద సినిమాలకి కాదండి, విషయం ఉన్న సినిమాలకి ఇచ్చింది ఈసారి తెలంగాణ ప్రభుత్వం. చాలా గొప్ప విషయం, దీన్ని అభినందించాలి తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పాలి. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం ఈసారి వివాదాలకు కాస్త దూరంగా, అఫ్ కోర్స్ వివాదాలు వస్తూనే ఉంటాయి. గద్దర్ పేరుతో ఇచ్చే ఎలాంటి అవార్డులు ఇవ్వాలి అంటే గద్దర్ భావజాలకు అనుగుణంగా ఉత్తమ చిత్రాలు ఎంపిక చేయాలనే వారు కూడా ఉన్నారు. కానీ ఇది పేరు ఆయనకు ఒక ట్రిబ్యూట్, ఒక గౌరవంగా ఆయన పేరు పెట్టుకున్నారు. కానీ అట్లా కాకుండా మొత్తం ప్రక్రియనే మార్చేస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రజల ఆదరణకు నోచుకోదు. కాబట్టి డెఫినెట్గా ఆయనకి ఇచ్చే ఒక గౌరవార్థం గద్దర్ అవార్డులు అన్నారు. ఆ తర్వాత ఈసారి మాత్రం ఇచ్చిన సినిమాలన్నింటికి కూడాను అంటే విమర్శకుల ప్రశంసలు అందుకునేలాగా తెలంగాణ గవర్నమెంట్ ఈసారి అవార్డుల ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు, ముఖ్యంగా చిరంజీవి గారికి మళ్ళొకసారి అభినందనలు తెలియజేద్దాం. చిరంజీవి గారికి అవార్డులు ఇవన్నీ వాస్తవానికి ఆయన పద్మ విభూషణుడు, ఆయనకి దాదా సాహెబ్ ఫాల్కే, భారతరత్న లాంటి అవార్డులు రావాలి. సో ఇలాంటి అవార్డులు రివార్డులు కొన్ని చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. సో మరొక ఆయన షెల్ఫ్లో మరొక అవార్డు వచ్చి చేరడం తప్ప అంతకుమించి ఏం లేదు. కానీ బట్ చిరంజీవి గారికి మరొకసారి అభినందనలు. కమల్ హాసన్ గారికి కూడా అభినందనలు. కమల్ హాసన్ గారు ఖచ్చితంగా గొప్ప నటుడు, భారతదేశం మెచ్చుకోదగ్గ గొప్ప నటుడు. ఆయనకి ఏ అవార్డు ఇచ్చినా ఆయన అర్హుడే అని చెప్పాలి. కాబట్టి మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు, ఈ సీనియర్ నటులకు, ముఖ్యంగా జ్యూరీ సభ్యులు ఇంత మంచి టీమ్గా ఉండి ఇన్ని మంచి సినిమాల్ని మీరు ఎంచుకొని ప్రోత్సాహం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేద్దాం.